రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ధర్నాలు రాస్తారోకలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, వాళ్ళు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు కావచ్చు అమలు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ సాధారణ ప్రజలు ప్రతి ఒక్కరు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏకంగా డాక్టర్లు కూడా ధర్నాలకు నిరసన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్టైఫండ్ ఏదైతుందో ఆ స్టైఫండ్ని ప్రభుత్వం సరిగా ఇవ్వట్లేదు, చాలా తక్కువ ఇస్తుందని చెప్పి దాన్ని పెంచాలని చెప్పి ఆయుష్ విభాగానికి సంబంధించినటువంటి డాక్టర్లంతా కూడా నిరసన తెలుపుతా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా అల్లోపతికి ధీటుగా ఆయుష్కి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఆయుష్ అంటే ఆయుర్వేదము, హోమియోపతి, నేచురోపతి, యునాని ఇవన్నీ కూడా ఆయుష్లో వస్తాయి. సో ఈ ఆయుష్ వైద్యానికి డిమాండ్ పెరుగుతూ ఉన్నది. ఇట్లాంటి టైంలో వాళ్ళకి కావాల్సినంత స్టైఫండ్ ఇవ్వాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, హాస్పిటల్ సంఖ్య పెంచాలి. కానీ ఇక్కడ అట్లాంటి ప్రభుత్వం అట్లాంటి పనులు చేయట్లేదు. చేయకపోగా వాళ్ళకి స్టైఫండ్ పెంచకుండా చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఒకటే హోమియోపతి హాస్పిటల్ రామంతపూర్. సో ఆ రామంతపూర్ హాస్పిటల్లో ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. మనం చూస్తాం కేవలం ఇంటర్న్షిప్ చేసే వాళ్ళకి 13,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళకి 30,000 వరకు ఇస్తూ ఉన్నారు. మన రాష్ట్రం సంపన్న రాష్ట్రం మనం చెప్పుకుంటా ఉన్నాం, కానీ సంపన్న రాష్ట్రంలో ఇస్తున్న స్టైఫండ్ చాలా తక్కువగా ఉన్నది. బీహార్లో 1,00,000కి పైగా స్టైఫండ్ ఇస్తూ ఉన్నారు. మన తెలంగాణలో మాత్రం 30,000, 25,000, 13,000 స్టైఫండ్ ఇస్తూ ఉన్నారు. సో మా స్టైఫండ్ పెంచాలి, పెరుగుతున్న ఖర్చులకు తగినట్టుగా మాకు స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళంతా కూడా 4 రోజుల్లో ఇక్కడ నిరసన దిగులు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. విధులకు హాజరు కావట్లేదు. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించలేదు. వైద్య శాఖ వాళ్ళ చర్చలకు విలువలేదు, వాళ్ళతో మాట్లాడట్లేదు. మేబీ అలోపతి ఉంది కదా దీనికి ఎందుకు అని ప్రభుత్వం అనుకుంటుంది. కానీ అలోపతికి వెళ్ళే వాళ్ళకంటే కూడా ఇక్కడికి వచ్చే పేషెంట్ల సంఖ్య రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించడం కానీ వీళ్ళకి స్టైఫండ్ పెంచితే వీళ్ళు మరింత మెరుగ్గా సేవలు అందించే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు అలోపతికి అర్థం కాని పరిస్థితి. ఒకసారి వాళ్ళకి రెండో మాట వాళ్ళు డిమాండ్ చేయండి, ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారో అవన్నీ కూడా అడిగి చేస్తున్నారు. ఏమైనా రెస్పాన్స్ కానీ ఏమైనా వచ్చిందా? లేదు, ఏం డిమాండ్ చేస్తున్నారు? మా డిమాండ్ ఏంటంటే 2014లో ఎప్పుడైతే తెలంగాణ బైఫర్కేషన్ జరిగిందో దానికంటే ముందు ఆల్ ఓవర్ అన్ని కాలేజెస్కి అన్ని స్ట్రీమ్స్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్కి ఒకటే స్టైఫండ్ అనేది ఉండేది, ఈక్వల్ పే అనేది ఉండేది, అలోపతి అయినా హోమియోపతి అయినా ఏదైనా సరే. కానీ ఎప్పుడైతే డివైడ్ అయిందో అప్పటి నుంచి హైక్స్ అనేవి మాకు ఇవ్వట్లేదు. అలోపతి మేము ఇప్పుడు డిమాండ్ చేస్తుంది ఆన్ పార్ విత్ అలోపతి మాకు అనేది ఒక స్టైఫండ్ రావాలనేది మా డిమాండ్. సో ఇప్పుడు అట్లీస్ట్ మా పక్కనే ఉన్న ఏపీ వాళ్ళకు కూడా ఎక్కువ స్టైఫండ్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా అక్కడ 60,000 వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళకి ఆల్మోస్ట్ 1 lakh నియర్ బై ఉంటుంది. ఆయుర్వేద వీటన్నిటికీ మా ఆయుష్ వాళ్ళకి చాలా లీస్ట్ పే తెలంగాణలో 30,000 వస్తుంది. కానీ పక్కనే ఉన్న ఏపీలో ఆఫ్టర్ బైఫర్కేషన్ అనేది మనకు పెరగాలి, తెలంగాణ మనం సాధించుకున్నాం కాబట్టి మనకు బాగా జరగాలి. కానీ మనకు 30,000 ఉంది, కానీ పక్కనున్న ఏపీ వాళ్ళకి 60,000 వెళ్ళింది. ఈ స్టైఫండ్ కూడా మేము అడుగుతున్నది ఏంటంటే మాకు ఈరోజు కొత్తగా పెంచండి అనేది మా డిమాండ్ కాదు. ఆల్రెడీ పెంచండి అనే జీవోస్ ఉన్నాయి.
ఆ జియోస్ ఏవి పాస్ చేయకుండా అలాగే ఆపేసి వాటిని పెంచకుండా ఒకటే పే అనేది 10 ఏళ్ల నుంచి మా అందరికి వస్తుంది. మాలో కూడా అందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, మేము అందరం 26, 27, 30 ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాటన్ని ఫుల్ఫిల్ చేయడానికి మినిమం 30,000 అనేది చాలా తక్కువ. ఇంకా మా దాంట్లో ఇంటర్న్స్ ఉన్నారు, ఇంటర్న్స్కి కూడా స్టైఫండ్ అనేది 13,000 వస్తుంది, 13,000. వాళ్ళ హాస్టల్ ఫీజెస్ కూడా వెళ్ళవు. సో ఇన్ని 10 ఏళ్ల తర్వాత ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చి అడిగి అడిగి అలసిపోయి ఈ రోజు స్ట్రైక్కి దిగాల్సి వచ్చింది. బైఫర్కేషన్ ముందు ఎంత ఉంది? బైఫర్కేషన్ బైఫర్కేషన్ అంటే ఎప్పుడు పెరుగుతూ ఉండే, అప్పుడు 30 ఉండింది, అప్పటి నుంచి ఇప్పటికి పెరుగుతూ వస్తే ఈరోజు అది 60, 65 వెళ్ళేది. కానీ అది ఎక్కడ ఉందో అక్కడే ఆగిపోయింది. లాస్ట్ టైం ఒక్కటి చేశారు, కొంచెం హైకే ఇచ్చారు, అది కూడా మొత్తం అన్ని జియోస్ పాస్ చేయలేదు, ఒకటే చేశారు. కానీ అది సరిపోవట్లేదు. ఆన్ పార్ విత్ అలోపతి మేము అడుగుతున్నది కూడా అందుకే. వాళ్ళకు కూడా డిమాండ్స్ ఉంటాయి ఆబ్వియస్లీ, వాళ్ళకి ఇవ్వకూడదని మేము చెప్పట్లేదు. కానీ వాళ్ళకి ఈక్వల్గా మేము కూడా ఏం తక్కువ చేయట్లేదు ఇక్కడ వర్క్. మాకు నైట్ డ్యూటీస్ ఉంటాయి, మాకు పెరిఫరల్ పోస్టింగ్స్ ఉంటాయి. వాళ్ళు చేసిన వర్క్ మేము కూడా చేస్తాం. ఎమర్జెన్సీ మా దాంట్లో ఉండదు అనేది మీరు డిమాండ్ చేయొచ్చు. కానీ మా ఫీల్డ్లో హోమియోపతిలో ఎంత అయితే చేయగలుగుతామో మా సాయశక్తిలో మేము అంతా చేస్తున్నాం. మా దగ్గర స్కోప్ ఉండి మేము చేయట్లేదు అనేది ఏమీ లేదు మా ఫీల్డ్లో. సో మేము ఈక్వల్గానే వర్క్ చేస్తున్నాం కదా అనేది మా డిమాండ్. ఆయుర్వేద కానీ, హోమియోపతి కానీ, యునాని, న్యాచురోపతి, సిద్ధ అన్ని 5 బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్కి ఒకటే 13,000 ఇంటర్న్స్కి, 30,000 పీజీస్కి. స్టైఫండ్ ఒకటి. మేము ఇంకా గ్రీన్ ఛానల్ అనేది ఒకటి కోరుకుంటున్నాము. స్టైఫండ్ అనేది మాకు రెగ్యులర్గా రాదు, వస్తే ఒక రోజు వస్తుంది, ఒక నెల వస్తుంది, మళ్ళీ 2 నెలలు రాదు, మళ్ళీ 1 నెల వస్తుంది. సో ఈ గ్రీన్ ఛానల్ ఏదైతే ఇంగ్లీష్ వాళ్ళకి, అలోపతి మెడిసిన్ వాళ్ళకు ఉంటుందో అదే మాకు కూడా ఉంటే, సో మాకు కూడా ఎవ్రీ మంత్ రెగ్యులర్గా స్టైఫండ్ అనేది మేము రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవచ్చు. ఒక ఈఎంఐ తీసుకోవాలన్నా సరే, ఏదైనా సరే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉంటే ఏదన్నా మనం ముందుకు వెళ్ళి ఒక అడుగు వేయొచ్చు. కానీ ఏది లేనప్పుడు వస్తుందో లేదో తెలియదు, ఎవరికి కమిట్మెంట్ ఇవ్వలేము, ఎవరికి ఏం పని మీద డిపెండ్ అవ్వలేము. ఇంకా ఈ ఏజ్ వచ్చాక కూడా పేరెంట్స్ మీద రిలయబుల్గా ఉండడము, వాళ్ళని అడగడము, డిపెండెన్సీ అనేది ఎవరికైనా సరే ఉంటుంది కదండి. డాక్టర్ అన్నాక అందరూ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు డాక్టర్లు, దేవుళ్ళని చూస్తారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఈరోజు మమ్మల్ని చూస్తే మీకు అర్థం కావాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత కష్టపడి చదువుకొని ఇక్కడికి వచ్చి ఈరోజు రోడ్డుకి దిగాల్సిన అవసరం మాకు వచ్చింది. యాక్చువల్లీ ఇదివరకు భట్టు విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్లో ఉన్న టైంలో అలోపతి వాళ్ళతో ఈక్వల్ పే ఇవ్వాలి ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అని చెప్పి అసెంబ్లీలో డిమాండ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు మాకు మళ్ళీ గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ రావట్లేదు. అది రిప్రజెంటేషన్స్ చాలానే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ 2 yearsలో 60+ రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. బట్ ఇన్ని రిప్రజెంటేషన్స్ తర్వాత కూడా 60కి ఇంకా ఎక్కువ ఇంకా పైననే ఎక్కువ ఇన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత లేదు, అవ్వలేదు. చాలా లీస్ట్ హైక్ అయింది. అది కూడా 2 సార్లు మాత్రమే అయింది. అలోపతి వాళ్ళకి 8 సార్లు అవుతాయి, ఇక్కడ 2 సార్లు ఒకసారి మాత్రమే అయింది. 23 ఉండేది ఫస్ట్, ఇప్పుడు 30,000 అయింది. బయట స్టేట్స్లో అయితే ఇప్పటికీ ఇదే అమౌంట్, సేమ్ అమౌంట్ నుంచి 8 times హైక్ అవుతూ వచ్చి 60,000కి దాటింది ఇప్పుడు మళ్ళీ. సో అంటే మీరు గత గవర్నమెంట్ని కూడా అడిగారా? ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ని కూడా అడగడం జరిగింది. మా సీనియర్స్, సూపర్ సీనియర్స్ ఆల్మోస్ట్ 10 years నుంచి ఇదే కాలేజ్, యూజీ, ఇప్పుడు పీజీ చదువుతున్నాం మేము. యూజీ నుంచి ఈ స్ట్రైక్ అనేది, ఫైట్ అనేది జరుగుతూనే ఉంది, కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ ఎంతమంది ట్రై చేసినా కూడా రెస్పాన్స్ అనేది గవర్నమెంట్ ఇచ్చి కరెక్ట్గా లేదు. డ్యూటీ చేయట్లేదు. ఎమర్జెన్సీ సర్వీసెస్ పేషెంట్స్ని ఆపట్లేదు, సర్వీసెస్ ఆగట్లేదు. బట్ మేము మాత్రం మా డ్యూటీస్ నిర్వర్తించట్లేదు. అంటే ఒకవేళ మీరు ఇప్పుడు స్ట్రైక్లో ఉండి మీరు సర్వీస్ చేయకపోయినా ఆల్టర్నేట్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ మిమ్మల్ని పట్టించుకుంటలేదు. బట్ ఇప్పుడు ఆ సిస్టమ్తో ట్రీట్ అయ్యే డిసీజెస్ వేరే ఉంటాయి. హోమియోపతితో, ఆయుర్వేదతో, ఆయుష్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో వీటికి బాగా ఆదరణ పెరిగింది. ఈ వీటితో ట్రీట్ అయ్యే డిసీజెస్ ఇంకా వేరే ఉన్నాయి. అండ్ ఇప్పుడు చాలా డిసీజెస్ సర్జరీ సైడ్ వెళ్ళకుండా ప్రివెంట్ చేయడానికి, అవాయిడ్ చేయడానికి కూడా ఈ సిస్టమ్ అనేది ఎక్కువ యూస్ఫుల్ ఉంది. అండ్ అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు ఈ 2-3 years నుంచి గవర్నమెంట్ నుంచే ఆయుష్ గ్రామ్ క్యాంప్స్ అని వేరియస్ విలేజెస్కి వెళ్ళి అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడము, అసలు తెలియని వాళ్ళకు కూడా మందుల మీద అవగాహన తెలియజేయడము, రోజువారీ క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక జబ్బులు అంటారు కదా, వాటికి అలోపతి కంటే కూడా ఇంకా ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ అనేది ఎక్కువ పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో అలాంటప్పుడు ఈక్వల్ పే అనేది, ఈక్వల్ స్టైఫండ్ అనేది కోరుకుంటాం కదా మేము కూడా. 4 days మీకు ఎలాంటి రెస్పాన్స్ కానీ మెసేజ్ ఎలాంటి రెస్పాన్స్ లేదు. అంటే ఎన్ని రోజులు చేస్తారు? న్యాయం వచ్చే వరకు కొనసాగిద్దాం అనుకుంటున్నాం, నిరవధిక సమ్మె. గవర్నమెంట్ ఏమో బడ్జెట్ లేదు, లోటు బడ్జెట్లో నడుపుతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకా చాలా సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాల్సి ఉన్నాయని చెప్తున్నారు. మీకు ఈ టైంలో మీరు స్ట్రైక్ చేసి మీరు స్టైఫండ్ హైక్ చేయాలని చెప్పేసి చేస్తే
బట్ మాకు అనేవి కూడా బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు లైఫ్ స్టైల్ అందరికీ కాస్ట్ పెరిగింది, గ్యాస్ ఖర్చులు పెరిగినాయి, పెట్రోల్ ఖర్చులు పెరిగినాయి, పప్పు దినుసుల ఖర్చులతో సహా అన్ని ఖర్చులు పెరిగినాయి. అలాంటప్పుడు మా స్టైఫండ్ మాత్రం అదే అమౌంట్ దగ్గర ఉంటే మేము బతికితేనే కదా మేము సేవ చేయగలం, పేషెంట్స్ని చూడగలం. సో మాకు కూడా అమౌంట్ అనేది కావాలి కదా. సో ఇక్కడ మెయిన్గా రైజ్ అవుతున్న గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు వస్తున్న రివర్స్ క్వశ్చన్ ఏంటంటే ఎంబీబీఎస్ వాళ్ళలాగా మీరు ఏం పని చేస్తున్నారని ఒక క్వశ్చన్ చేస్తున్నారు. దానికి మా తరపు నుంచి మేము ఇచ్చే ఆన్సర్ ఏంటంటే మాకు కూడా రోజు ఓపీ వస్తుంది. మీరు చూసుకుంటే మాకు మినిమం బేసిక్గా 1000 ఓపీ ఉంటుంది, అది మినిమం ఓపీ. అండ్ మాకు హెచ్ఐవి డిపార్ట్మెంట్ ఉంది అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అండ్ మేము మెయిన్గా ఓకే మా దగ్గర ఎమర్జెన్సీ కేసెస్ రాకపోవచ్చు, బట్ మా దగ్గర క్రానిక్ డిసీజెస్కి చాలా ట్రీట్మెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక చిన్న బేసిక్ రీనల్ క్యాల్కులర్ తీసుకుంటే అలోపతి వాళ్ళు డైరెక్ట్గా ఒక సర్జరీ చేయడం కానీ అలాంటివి సజెస్ట్ చేస్తారు. బట్ మా దగ్గర బిఫోర్ ద అక్యూట్ పెయిన్ వచ్చే ముందే ఆ ట్రీట్మెంట్ తీసుకుని స్టోన్స్ పడిపోవడం కానీ అలాంటివి చాలా జరుగుతాయి. అండ్ ఏదైనా ఆటోఇమ్యూన్ డిసీజెస్ తీసుకున్నా, లేకపోతే సోరియాసిస్ ఎగ్జాంపుల్, లేదంటే ఆటిజం, ఇలాంటి కేసెస్కి బాగా మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ ఆల్సో మా కాలేజ్లో ఎగ్జాంపుల్ కంపేర్ చేసుకుంటే మా కింద డిపార్ట్మెంట్స్లో పనిచేసే, అంటే మేము వాళ్ళని తక్కువ చేస్తున్నామని కాదు, మా కింద డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళకి మాకంటే ఒక 10 times ఎక్కువ ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి. మా ఇంటర్న్స్కి రోజుకి డివైడ్ చేసుకుంటే వాళ్ళకి 500 వస్తుంది, పీజీస్కి 1000 వస్తుంది. అంటే మేము చదివిన ఇంటర్ 2 yearsకి మేము కష్టపడి మేము రాసిన నీట్కి, మేము తీసుకున్న 5.5 years BHMS కోర్స్కి, 3 years మా పీజీ కోర్స్కి అసలు ఏం వాల్యూ ఉంది? ఒక బేసిక్ మినిమం లేబర్ వేజెస్ కూడా మాకు రావట్లేదు. 17,000 to 18,000 ఈజ్ ఏ బేసిక్ వేజెస్ ఫర్ ఏ లేబర్. మాకు అది కూడా రావట్లేదు అంటే మా పేరెంట్స్కి ఎంత బాధ ఉంటుంది, మాకెంత బాధ ఉంటుంది ఒకసారి అర్థం చేసుకొని గవర్నమెంట్ మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి మాకు హైక్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు ఇప్పుడు సర్వీస్ ఇవ్వకపోయినా ఆల్రెడీ ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్, ఇంగ్లీష్ ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. సో ఆల్టర్నేట్గా అటు వెళ్ళిపోతారు. ఇమ్మీడియట్లీ మీకోసం స్పందించాల్సిన అవసరం కానీ బాధ్యత కానీ గవర్నమెంట్కి ఇమీడియట్లీ స్పందించాలి అంటే మేము కూడా కేసెస్ అయితే చూస్తున్నాం కదా, మాకు కూడా ఓపీ నడుస్తుంది. ఒక్కరోజు మేము ఓపీ ఆపేస్తే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని ఇదివరకు మా సీనియర్స్ స్ట్రైక్ చేసినప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ చూసింది. 2023లో మా సీనియర్స్ స్ట్రైక్ చేసినప్పుడు ఒకసారి ఓపీ మొత్తం ఆపేశారు. అప్పుడు పేషెంట్స్ ఎంత ఎఫెక్ట్ అయ్యారో ఆల్రెడీ తెలుసు. కొన్ని కేసెస్ మా దగ్గర కూడా అక్యూట్ కేసెస్ వస్తాయి, కార్డియాలజీ కేసెస్ కూడా వస్తాయి, అవి కూడా అక్యూట్ కేసెస్ అండ్ దట్ ఆల్సో ఎమర్జెన్సీ కేసెస్. సో మేము అప్పుడు మా పర్మిట్లో లేవు, మా స్కోప్లో లేవు అంటే మేము రిఫర్ చేస్తాం. సో పేషెంట్స్కి అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని గవర్నమెంట్ తొందరగా స్పందించి మమ్మల్ని మా వర్క్ మళ్ళీ స్టార్ట్ చేసుకునేలాగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆంధ్రాది ఎకానమీ అనేది 1/4 ఆఫ్ తెలంగాణ అంటున్నారు. అయితే ఆంధ్రాలో 3 హోమియోపతి కాలేజెస్ ఉన్నాయి. హోమియోపతి గురించి నేను చెప్తున్నా. 3 గవర్నమెంట్ హోమియోపతి కాలేజెస్ ఉన్నాయి. తెలంగాణలో హోమియోపతి కాలేజ్ ఒకటే ఉంది. అక్కడ ప్రతి ఒక్కరికి అలోపతితో పాటు 25,000 అన్నట్టు స్టైఫండ్ ఇస్తున్నారు. మాకు కూడా ఇక్కడ ఒక్క ఇంటర్న్కి 13,000 వస్తున్నాయి. సో 13,000 అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఎట్లా సరిపోతుంది? మేము ఇక్కడ అందరూ 20+. ఇంకా పేరెంట్స్ని డిపెండెంట్ చేయడానికి కూడా ఉండదు మాకు. అండ్ పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఫ్యామిలీని 13,000తో ఎట్లా ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మేము అందరినీ కలిసినాం, ఆయుష్ డైరెక్టర్ని కలిసినాం, ఆయుష్ డైరెక్టర్ వల్ల హెల్త్ మినిస్టర్ని కూడా కలిసినాం. కానీ మాకు పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. కానీ ఫైనల్ డిక్లరేషన్ అనేది రావట్లేదు. అది కూడా మాకు రావాలి, తొందరగా రావాలి అని 15 days నోటీస్ పీరియడ్ ఇచ్చగానే ఈ స్ట్రైక్లో ఇది 4th day పాజిటివ్గానే రెస్పాన్స్ వస్తుంది. కానీ ఫైనల్ డిక్లరేషన్ వచ్చేట వరకు మేము ఈ స్ట్రైక్ అనేది ఆపం. ఇంకొకటి ఇక్కడ నీట్ వల్లనే మేము కూడా వచ్చినాం. ఆల్ ఇండియా కట్ట ఇప్పుడు నేను కూడా తమిళనాడు నుంచి వచ్చినా. నేను ఇంకా గుజరాత్, రాజస్థాన్, లక్నో అని చాలామంది ఇక్కడ చదువుతున్నారు. వాళ్ళకి ఇంకా ట్రావెలింగ్ ఖర్చులు కూడా ఉంటాయి, ట్రైన్, ప్లేన్ ఏదైనా సరే. సో ఈ 13,000 అనేది ఇంటర్న్స్కి అసలు సరిపోవట్లేదు. అదే మా బాధ. అందుకోసమే న్యాయం వచ్చే వరకు స్ట్రైక్ చేస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ మేము అందించే సేవలు చాలా ఉన్నాయి. మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజీ, పీజీ పిల్లలకి ఇంకా ఓపీడీస్ చూస్తాము, రోజు ఐపీడీస్ చూస్తాము, ఇంకా మెడికల్ క్యాంప్స్ ఉంటాయి, రీసెర్చ్ కూడా ఉంటుంది. హెచ్ఐవి పైన రీసెర్చ్ చేస్తున్నాం ఇక్కడ మేము. ఇంకా నైట్ డ్యూటీస్, సండే డ్యూటీస్, ఇలా చాలా వర్క్ ఉంటుంది. అందుకనే అంటే 2016 నుంచి స్టైపెండ్ హైక్ అనేది లేదు. సో పెరుగుతున్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గట్టుగానే మాకు కూడా న్యాయం జరగాలి అని మేము ఈరోజు ఇక్కడ స్ట్రైక్ చేయడానికి కూర్చున్నాము. సో గవర్నమెంట్ కొంచెం మమ్మల్ని అర్థం చేసుకొని స్టైపెండ్ హైక్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 4 daysగా మీరు స్ట్రైక్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ కానీ కామెంట్ కానీ రాలేదు.
మేము నా పేరు వాసుదేవ్ అండి. నేను ఇక్కడ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఈ కాలేజ్లో 2016లోకి వచ్చాను. యూజీ పీజీ రెండు ఇక్కడే చదువుతున్నాను. నేను అప్పటి నుంచి చూస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కాలేజ్, ఈ హాస్పిటల్ రెండు చాలా సేవలు అందించాయి. పేషెంట్ల సంఖ్య పెరిగింది, రీసెర్చ్ పెరిగింది, ఆదరణ పెరిగింది. మేము గ్రామాల్లోకి వెళ్ళి మా వంతు మేము హోమియోపతి గురించి అవగాహన కూడా పెంచాము. ఇంకా చాలా సేవలు చేశాము. మీరు చూసుకున్నట్లయితే అక్కడ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. రీసెర్చ్ డిపార్ట్మెంట్లో కూడా చాలా రీసెర్చ్లు జరుగుతున్నాయి. లైక్ కొలెస్ట్రాల్ మీద ఎట్సెట్రా, డయాబెటీస్ మీద కూడా చాలా రీసెర్చ్లు జరుగుతున్నాయి. ఈ కాలేజ్ ఈ హోమియోపతికి కానీ సొసైటీకి కానీ చాలా తోడ్పడింది, చాలా అవేర్నెస్ కూడా తెచ్చింది. ఇంత చేసినా కూడా 2014-2016 వరకు ఆయుష్లో మరియు అలోపతి అందరికీ కలిపి ఒకటే స్టైపెండ్ వచ్చేది. కానీ 2016 రాష్ట్ర విభజన తర్వాత మాత్రం సమానమైన స్టైపెండ్ రావటం లేదు. దానితో పాటుగా 2 సంవత్సరాలకి ఒకసారి పెరగవలసిన 15% హైక్ ఏదైతే ఉందో అది కూడా మాకు రావటం లేదు. మేము చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మా కాలేజ్ తరపు నుంచి కానీ జేఎస్ యూనియన్ తరపు నుంచి కానీ చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. కానీ ఎటువంటి స్పందన లేదు. విసిగిపోయి చివరికి మేము నోటీసులు ఇచ్చాము. గత 15 రోజుల క్రితం 4వ తారీఖు నుంచి మేము మా నిర్వధిక సమ్మెను మొదలుపెట్టాము. అప్పటి నుంచి డ్యూటీలు మానివేయడం జరిగింది. ఒక సైలెంట్ ప్రొటెస్ట్ లాగా చేస్తున్నాము ప్రస్తుతానికి. ముందుగా కూడా ఈ ప్రొటెస్ట్ ఇంకా పెంచుదామని అనుకుంటున్నాము. మాతో పాటు ఆయుర్వేద, యునాని, సిద్ధ, న్యాచురోపతి వీళ్ళందరూ కూడా కలిసి చేస్తున్నాము. అక్కడ వాళ్ళ కాలేజ్లో చేస్తున్నారు. ఒకవేళ కానీ మాకు గవర్నమెంట్ నుంచి సానుకూలమైన స్పందన లేకపోతే ఈ నిర్వధిక సమ్మెని ఇంకా ముందు కొనసాగిస్తామని చెప్తున్నాము. మరియు బట్టి విక్రమార్క గారు ఎవరైతే మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారో, లాస్ట్ టైం వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు సరే చెప్పడం జరిగింది మాకు అలోపతికి అందరికీ సమానమైన స్టైపెండ్ ఇవ్వాలని. వాళ్ళు ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు. దయచేసి బట్టి విక్రమార్క గారిని కోరుతున్నాము, ఈ సమస్యని మీరు పరిగణలోకి తీసుకొని మా సమస్యను నెరవేరుస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని చెప్తాం కదా, లేదు బడ్జెట్ లేదు మా దగ్గర, వేరే స్కీమ్లకే ఇవ్వలేకపోతున్నాం అంటున్నాం. సో ఇట్లాంటి టైంలో మీరు ఇట్లా ప్రెజర్ చేయడం వల్ల గవర్నమెంట్ స్టైపెండ్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత అండి. మరి మా కాలేజ్లో మొత్తం కలిపి మేము మహా అయితే 5 కూడా లేవు. వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చేంత స్టైపెండ్, మాకు ఇచ్చే స్టైపెండ్ అంత మనీ గవర్నమెంట్ దగ్గర ఉందని అనుకుంటున్నాము. మాకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుందనే కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ స్టైపెండ్ 60,000 దాకా ఉంది. అదే తెలంగాణలో 30,000 ఉంది. ఆల్మోస్ట్ హాఫ్ మీరు చూసుకున్నట్లయితే. అలానే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ అటువంటి రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ స్టైపెండ్ 1,12,000 దాకా ఉంది. అంటే దాంతో పోలిస్తే మనకి 4వ వంతు స్టైపెండ్ మాత్రమే వస్తుంది. తెలంగాణలో ఎందుకు ఇంత మాకు వివక్ష చూపిస్తున్నారు మాకైతే అర్థం కావటం లేదు. కనీసం సగంలో సగం కూడా లేదు మాకు. ఆంధ్రాతో పోలిస్తే కూడా సగం ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మాకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని కోరుకుంటున్నాం. మాకు అంటే స్టేట్ ఫార్మేషన్ అయిన 2016 వరకు సేమ్ ఆన్ పార్ విత్ అలోపతి మాకు సేమ్ స్టైఫెండ్ వచ్చేదండి. కానీ 2016 నుంచి అది మాకు స్టైఫెండ్ అనేది చాలా అలోపతికి ఉన్న మాకు కానీ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అసలు ఏం హైక్ అసలు ఏం పెంచట్లేదు. సిన్స్ 10 years ఆల్మోస్ట్ 10 years అవుతుంది. ఇంకా అసలు స్టైఫెండ్ కూడా అసలు పెంచట్లేదండి. స్టైఫెండ్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో 1,38,000 ఉంది, బీహార్లో 99,000 ఉంది, ఉత్తరప్రదేశ్లో 93,000 ఉంది, వెస్ట్ బెంగాల్లో 74,000 ఉంది, కేరళలో 65,000 ఉంది, ఆంధ్రప్రదేశ్ మన పక్క రాష్ట్రము 64,000 ఉంది, మధ్యప్రదేశ్లో 53,000 ఉంది, తెలంగాణలో వచ్చేసరికి లీస్ట్ 30,000 ఉంది. మన ఏదైతే తెలంగాణ ఏపీ డివైడ్ అయితే మనం బాగుపడతామని అన్నారో ఇప్పుడు మనకే లీస్ట్ స్టైఫెండ్ రావడం అనేది జరుగుతుంది. మా
థ్యాంక్ యూ.